ఏపీలో యూరియా వార్ ఆగని పొలిటికల్ ఫైర్ అన్నట్టుగా మారింది పరిస్థితి. రైతులకు ఎరువులు అందట్లేదు అని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే ఫేక్ ప్రచారం ఆపండి, యూరియా కొరతే లేదు అంటోంది కూటమి. ఇంతకీ ఏపీలో యూరియా కొరత ఉన్నట్టా లేనట్టా? రాష్ట్రంలో యూరియా కొరత లేదని 2 రోజుల క్రితమే సీఎం చంద్రబాబు ప్రకటించారు. రైతులకు సరిపడా ఎరువులు ఉన్నా వైసీపీ విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్ ఇస్తోంది. రాష్ట్రంలో 60% మించి సాగు చేయకపోయినా యూరియా కొరత ఎందుకు ఉందని వైసీపీ ప్రశ్నిస్తోంది. 100% నువ్వు రెడీ అయితే 60% మించి నువ్వు సాగులేక రానప్పుడు క్రైసిస్ అనేది రాకూడదు. మరి ఎట్లొచ్చిందంటే క్రియేట్ చేశారు. దాంట్లో కమిషన్లు తీసుకుంటున్నారు. 100 కోట్లు ఆ రకంగా ఎక్కడెక్కడ దోచుకుంటున్నారు. రైతులు స్వయంగా చెప్తున్నారు. కమిషన్ల కోసం యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, బ్లాక్ మార్కెట్ పై ప్రశ్నిస్తే రైతులను వైసీపీ కార్యకర్తలంటూ సీఎం బెదిరిస్తున్నారని సజ్జల అన్నారు. రైతులు ఎవరైనా డొక్కమండో కడుపు మండి వాళ్ళు అడిగి క్వశ్చన్ చేస్తే వాళ్లను ఇమ్మీడియట్ వైఎస్ఆర్సీపీ ముద్ర వేసి ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తానని బెదిరిస్తున్నాడు. ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందా? కూటమి ప్రభుత్వ సుపరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉండటాన్ని తట్టుకోలేక వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని అధికార పక్షం మండిపడుతోంది. సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ నాయకులు రైతుల ముసుగులో దోపిడీకి పాల్పడే పరిస్థితిని నిన్నటి రోజున కృష్ణా జిల్లాలో చూసాం. యూరియా బస్తాలని దొంగిలించడం కోసం, ఎత్తుకుపోవడం కోసం వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడం కూడా జరిగింది. ఇంత దుర్మార్గంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీ పనిచేస్తూ ఉంది. ఏపీలో యూరియా సరఫరా సాఫీగా సాగుతోందని ప్రభుత్వం చెబుతోంది. ఎక్కడ కూడా షార్టేజ్ లేకుండా చేస్తున్నప్పటికీ షాప్స్ దగ్గర ఈ కొంతమంది వైసీపీ వాళ్ళు ఆపి ఎక్కువ లోడ్ చేయమంటాం, ఇతర కొద్ది వైసీపీ వాళ్ళు 2-3 ట్రిక్స్ ప్లే చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ వాటిని ఎక్కడ కూడా షార్టేజ్ రాకుండా మేము చూసే బాధ్యత ఇన్ఛార్జ్ మినిస్టర్లు అందరికీ కూడా హుకుం జారీ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్ ప్రచారాలు పూర్తిగా అవాస్తవమన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. వైసీపీ హయాంలో కంటే ఎక్కువ యూరియా పంపిణీ చేశాం, మద్దతు ధర లేని పంటలను కొనుగోలు చేస్తున్నామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.